వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. శంషాబాద్ లో అందుబాటులోకి ఎస్డీఆర్ R9 కన్వెన్షన్, ప్రజలకు ఉపయోగకరమన్న ఎమ్మెల్యే. భక్తి శ్రద్ధలతో పోచమ్మ మహోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన జగ్గారెడ్డి. గోదావరి ఖనిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం, దుకాణం పూర్తిగా దగ్ధం. షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం, 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం. రాప్తాడ్లో రాజకీయ వేడి, తోపుదుర్తి వ్యాఖ్యలపై ముత్యాలప్ప ఫైర్. ఇక డీటెయిల్ చూసే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నూతనంగా నిర్మించిన ఎస్డీఆర్ R9 కన్వెన్షన్ ను రాజనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, స్థానిక ఎన్ఆర్ఐ ఫస్ట్ డ్యూయల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత ఇఫ్తిఖార్ అహ్మద్ షరీఫ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శంషాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు వివాహాలు, విందులు, ఇతర శుభకార్యాల నిర్వహణకు ఈ కన్వెన్షన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి విమానాశ్రయానికి సమీపంలో ఉండడంతో అతిథుల రాకపోకలకు కూడా ఎంతో అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. साहब एक पहले फोटो ले लेंगे, इधर देखिए सर, आप कट कर दीजिए सर, कट कर दीजिए. ओके आगे देखिए, पहले इधर देखिए, इधर देखिए. ओके रेडी रेडी. నమస్కారము. ఇవాళ మనం శంషాబాద్ అండ్ శంషాబాద్ చుట్టుముట్టు మండల కానీ మన లోకల్ విలేజెస్ కానీ వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఉన్నదంటే, ఫస్ట్ టైం మెయిన్ హైవే మీద ఇది ఎస్డీఆర్ R9 కన్వెన్షన్ ఇవాళ ఇనాగ్రేషన్. సచ్ ఎ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్. తర్వాత అవుట్ సైడ్ అంబియన్స్, ఇన్సైడ్ అంబియన్స్ ఇస్ నెక్స్ట్ టు నన్. ఎంత చాలా కష్టపడి ఓనర్ ఇక్కడ రఫీక్ గారు చాలా కష్టపడి, రఫీక్ అంటే నేను లేను, ఈ రఫీక్ గారు కష్టపడి చాలా ఆర్గనైజ్ చేశారు. ఆయన 24 hours ఇక్కడ ఉండి పని చేసి ఈ R9 కన్వెన్షన్, మన సామత్ దామోదర్ రెడ్డి గారు ల్యాండ్ లార్డ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ భూమికి చేంజ్ చేసేసాడు అంతా. సో అది ఒక పెద్ద గొప్ప న్యూస్ మనకు అందరికీ. స్పెషలీ శంషాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియా, శంషాబాద్ మండల్ కానీ అన్ని చోట్లకు ఈ మంచి ఫంక్షన్ హాల్ మనకు ఇంకా సిటీలో పోనీకి అవసరం లేదు. ఇంకా అవతల 2 kilometers 3 kilometers అక్కడ కూడా పోయేది అవసరం లేదు. ఇక్కడనే అన్ని ఫంక్షన్ అవుతుంది. మోస్ట్లీ 80% ఆల్రెడీ బుక్ చేసిన వాళ్ళందరూ నాన్ ముస్లిమ్సే. సో అది ఒక పెద్ద, ముస్లిం పాపులేషన్ కూడా లేదు, ముస్లిం అంతా ఇక్కడ చేసేది కూడా అది లేదు. కానీ ఆల్ నాన్ ముస్లిమ్స్. టుమారో ఒకటి ఫంక్షన్ ఉన్నది, మళ్ళీ 6కు ఒకటి ఉన్నది. సో మెనీ ఫంక్షన్స్ హ్యావ్ ఆల్రెడీ బుక్. మంచి రీజనబుల్ రేట్ తోటి ఇస్తున్నారు. అది ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. కిచెన్ ఈజ్ జస్ట్ టూ గుడ్. హాల్, స్టేజ్ చూసి ఇది యాక్చువల్ ఒరిజినల్ స్టేజ్. ఇదంతా కలిసి చాలా గొప్పగా ఈ ఫంక్షన్ హాల్ చేశారు. మీరందరు కోఆపరేషన్ ఉండాలి, మీడియా కోఆపరేషన్ ఉండాలి. పీపుల్ షుడ్ నో త్రూ మీడియా దట్ ఇది ఫంక్షన్ హాల్ ఓపెన్ అయిందని. సో మీరందరికీ చెప్పుకుంటా, అందరికి నమస్కారము. జై హింద్. హైదరాబాద్ లోని అల్లాపూర్ డివిజన్ శివాజీనగర్ లో శ్రీ పోచమ్మ అమ్మవారి నూతన దేవాలయ యంత్ర విగ్రహ సింహవాహన శిఖర ప్రతిష్ట మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సమస్త భక్తజనానాం ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ నల్లపోచమ్మ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే పుష్పావదే ప్రసోమదే ఫలినీరఫల ఉదా అశ్వాయివ సజిత్వరేర్వేరుధప్పారయిష్ణవః ఓం గౌరీమిమాగి సలిలాని దక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవిషే సహస్రాక్షర పరమే వ్యోమన్న సక్తుమిపదితారుణాపణం లోయత్ర ధీరా మనసా వాచమక్రద అత్ర సఖాయ సఖ్యానిదానదే భద్రైషా లక్ష్మీర్నిహితాది వాజే ప్రణోదేవి కాలమార్తంతు సమ్రాజిత్య విరాజింద్ర విశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాజ్ర శివాముఖే దయామాసగోషురామతే హరే శివే సర్వాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీలపోతమదేవతాయే నమః కర్పూరనీరాజనం సమర్పయామి నమస్కరోమి జగదంబ విశ్వపాలిని మాతా కీ జై మాతా మహారాజ్ఞి కీ జై గణాంబికాయ విద్మహే. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కొబ్బరికాయల దుకాణంలో మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధమవ్వగా సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అర్ధరాత్రి కావడంతో అగ్నిమాపక సిబ్బందికి ఆలస్యంగా సమాచారం అందినప్పటికీ ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించకుండా నిలువరించగలిగారు. करंट नहीं निकाले आप निकाले खाली स्ट्रीट लाइट है అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పాలచెర్ల ముత్యాలప్ప మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనతో పాటు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. ప్రజలకు అభివృద్ధి చేస్తున్న ప్రజాప్రతినిధులపై నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని, లేకపోతే తగిన రాజకీయ సమాధానం తప్పదని హెచ్చరించారు. రాప్తాడు నియోజకవర్గం ప్రజలకి అందరికీ మా నమస్కారాలు. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పరిటాల కుటుంబం మీద ఆయన మాట్లాడడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు పొద్దుటూరు నుండి అనంతపూర్ వస్తుంటే ఆ సింగళమల దగ్గర ఒక టిప్పర్తో పరిటాల కుటుంబము, అమ్మనేని సురేంద్రబాబు ఇద్దరు ఇతని మీద లారీతో ఢీ కొట్టేదానికి ప్రయత్నం చేసినారంట. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, 5 ఏళ్ళలో నువ్వు ప్రజలకి ఎంత అన్యాయం చేసినావో రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు తెలుసు. ఈరోజు లేనిపాని అబండాలు వేయడము సరికాదు. ఆ రోజుల్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు కోడికెత్తి డ్రామా అని ఒక డ్రామా క్రెడిట్ చేసినాడు, గులకరాయి డ్రామా అని ఒక డ్రామా పెట్టినాడు. ఆ వేలోనే మీరు కానీ ఈరోజు ఒక టిప్పర్ డ్రామా అని ఒక డ్రామా పెట్టడం జరిగింది. అయ్యా ప్రకాష్ రెడ్డి, పరిటాల కుటుంబం ఏ రోజు పేదల కుటుంబము, టీడీపీ పేదల పార్టీ అలాంటివి
సైకో బుద్ధులు పైటాల కుటుంబానికి లేవు. ఏనాడైనా పేదల పార్టీ టీడీపీ పార్టీ పైటాల కుటుంబము పేదలకి అండగా నిలబడతంటే అది నువ్వు చూసి ఈ నియోజకవర్గంలో ఓరవలేక ఈరోజు నన్ను పరిటాల కుటుంబము అమ్మినేని సురేంద్రబాబు సంపుతండారని చెప్పి నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. అయ్యా ప్రకాష్ రెడ్డి, నిన్ను ఎవరు చంపరు. నువ్వు టవర్ క్లాక్ దగ్గర ఒక మంచం వేసుకొని నువ్వు అక్కడ పనుకునే కానీ ఏ రోజు ఎవ్వరూ నిన్ను ఇట్లా తాకే వాళ్ళగా నుండ్రు. పరిటాల కుటుంబం సిద్ధాంతం అంటే అది. నువ్వు అక్కడ పనుకున్నా కానీ కుక్కలు కానీ మాట్లాడేవు. అటువంటి వ్యక్తివి నిన్ను పరిటాల కుటుంబం చంపడానికి అవసరం ఏమొస్తుందయా? 1000 కోట్లు నువ్వు ఆ రోజు అమ్మ ధైర్యాన్ని దుర్నియోగం చేసివి. జగనన్న లేఅవుట్లో ఎంత ప్రజల్ని నాశనం చేసినావంటే అది ప్రజలకు తెలుసు. మళ్ళా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కనుమరుగైతుంది. ఈ నియోజకవర్గంలో నేను కనుమరుగైతానని చెప్పి నువ్వు లేని పని అబండాలు వేయడం సరికాదు. నువ్వు రాబోయే 29లో కానీ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నియోజకవర్గం నుండి జనాలు నిన్ను ఓట్లేసే ప్రసక్తి లేదు. ఆ రోజు మీ రెడ్లతో వసూలు చేసుకునే 1000 డబ్బులతో ఆ రోజు నువ్వు మీ రెడ్లని సర్వనాశనం చేసినవా ప్రకాష్ రెడ్డి? ఈ నియోజకవర్గంలో మీ రెడ్లే ఈరోజు చెప్తారు ప్రకాష్ రెడ్డి గురించి. ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి శ్రీ సత్యసాయి జిల్లా ముదిగొప్ప మండలం సానేవారిపల్లి గ్రామం చెందిన మాజీ సైనికుడు చిన్నారెడ్డి చంద్రమోహన్ తన భూమి వివాదంలో పోలీసుల జోక్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన సర్వే నెంబర్లు 406/2A 406/2B భూమికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, ఓ పోలీస్ అధికారి తప్పుడు సమాచారం ఇవ్వడంతో తన గైరాసరిలో పొరుగు భూ యజమాని ప్రవేశించి అనంతరం కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారని ఆరోపించారు. జాతీయ రహదారి విస్తరణ తర్వాత మిగిలిన విలువైన భూమిని ఆక్రమించడానికే ఈ కుట్ర జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పొలంలో కొనకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళు మాకు. సరే అని మేము కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఆయనకేం వల్లగాక ఒకరోజు ఆ పట్నం పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్కు ఆయనతో ఫోన్ చేయించి మా దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మేము దున్నుకుంటామని మాకు అబద్ధం చెప్పించినాడు. నేను సమయానికి ఊర్లో లేను, ఉద్యోగరీత్యా నేను వేరే రాష్ట్రంలో ఉన్నాను. నేను లేని సమయం చూసి ఆ పోలీస్ అధికారికి అబద్ధాలు చెప్పి మాకు అబద్ధాలు చెప్పించి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి భూమిలోకి దూరినారు. భూమిలోకి దూరి భూమిని అతిక్రమించి వాళ్ళు దొంగ సాక్ష్యాలు పొసెషన్ ఎంజాయ్మెంట్ దొంగ సాక్ష్యాలు సృష్టించుకొని మళ్ళీ కోర్టు పోయి కొత్త ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మాకు ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు ఆ పోలీస్ అధికారి సహాయంతో చేసినారు. ఇది మేము అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము, కోర్టులో అన్నీ మేము ప్రొసీడ్ అయినాము. కానీ ఈ పోలీస్ అధికారి మీద ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. మేము జిల్లా ఎస్పీకి, హోమ్ మినిస్టర్ గారికి మేము లోకాయుక్త కూడా పెట్టాము. లోకాయుక్త వారు మమ్మల్ని డిపిసిఐకి వెళ్ళమన్నారు. సో ఈ సంవత్సరం డిపిసిఐలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు డిపిసిఐలో పెండింగ్ ఉంది కంప్లైంట్. సో ఈ పోలీసులు అనధికారికంగా సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం కారణంగా తర్వాత ఏ విధమైన డాక్యుమెంట్లు పరీక్షించకుండా, ఏ విధమైన ఫిర్యాదులు తీసుకోకుండా వాళ్ళు మాకు తప్పుడు సమాచారం అందించడం వల్ల మేము చాలా నష్టపోయినాము. సో భవిష్యత్తులో ఈ పోలీస్ అధికారులు సివిల్ కేసులలో జోక్యం చేసుకోకుండా తగిన జాగ్రత్తలు అధికారులు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా ప్రాబ్లం స్టార్ట్ అయింది కొన్నింది 2018లో, ప్రాబ్లం స్టార్ట్ అయింది 2022. 22 వరకు ఏం ప్రాబ్లం లేదు. ఆయన మమ్మల్ని అమ్మమ్మని బెదిరించేవాళ్ళు పక్కన వాళ్ళు, మేము అమ్మలేదు. ఆయన ఈ పన్నాగం పన్నాడు ఎట్లా ఆక్రమించుకోవాలని. ఇప్పుడు భూమిని ఆక్రమించుకోవాలంటే ఏమైనా చేయాలంటే పొజిషన్లో ఉన్నది చూపించుకోవాలి. పొజిషన్లో లేదు కాబట్టి మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పి ఒక పోలీస్ ఆయనతో చెప్పించినారు. పోలీస్ అధికారితో, పట్నం పోలీసులో ఒక అధికారితో చెప్పించినారు. చెప్పించి వాళ్ళు పొలంలోకి దూరినారు. నేను 10 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆడ కంప్లైంట్ లేదు, ఇంజక్షన్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. ఏం సార్ అంటే ఏదో పొరపాటు ఏంటి, అదేంటి ఇదేంటి అంటారు. ఒరిజినల్ అంటే మేము కొన్నాము, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నాము. సాగులు అంటే హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం అనంతసాగర్ రెవెన్యూ శివార్లో తన కుటుంబానికి చెందిన భూమిని
భూ కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్లు 74/B, 73/A/1, 77/A/1, 78/Bలో ఉన్న మొత్తం 4.03 ఎకరాల భూమిలో తమకు చెందిన ఎకరం 6 గుంటల భూమిని వైద్యుల ప్రతాప్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రమీణతో పాటు మరికొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ భూమిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సర్వేయర్ ఏర్పాటు చేసిన అద్దురాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ భూమి తన భర్త వైద్యుల సమ్మిరెడ్డికి వారసత్వంగా వచ్చి అనంతరం తన పేరుకు బదిలీ అయిందని, తెలంగాణ పాస్బుక్, రైతు బంధు సొమ్ము కూడా తమకే వస్తున్నాయని చెప్పారు. గత జనవరిలో తనపై దాడి జరగడంతో అసన్పర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని పేర్కొన్న స్వరూప తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, భూ కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించి తమ భూమిని కాపాడాలని అసన్పర్తి పోలీసులు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులను కోరారు. ఇట్లా మరి అట్లా అక్కడికి వాగు కాంచాలి, చెట్ల కానించాలి, ఆ వాగు కానించాలి, వాగు కాంచాలి, తాడు చెట్ల కానించాలి, పోయి ఇక్కడ దాకా ఆ తాడు చెట్లు అడ్డు, ఆ తుమ్మలు ఉన్న తాడు చెట్లు అడ్డు, అక్కడి నుంచి వెళ్ళవు అట్లా, అక్కడి నుంచి వెళ్ళవు. ఆ 2 మళ్ళు కూడా మాయే, ఆ 2 మళ్ళు ఈ మడి 4 మళ్ళు మాయి. ఆ తుమ్మ చెట్ల కానించాలి, తుమ్మ చెట్ల కాంచాలి, పోయి మామిడి చెట్లు అద్దు. నేను మాది అనసారం, అది వైద్యుల స్వరూపను. నా భర్త పేరు సమ్మిరెడ్డి. ఇది భూమి తరతరాలుగా మా మామది, మా భర్తకు వచ్చింది, మా భర్తది మా మామకు వచ్చింది. మేము గత 40 సంవత్సరాలుగా నాకు వచ్చింది. మా భర్తది మా మామది మా భర్తకు వచ్చింది, మా భర్తది నాకు వచ్చింది. గత 40 సంవత్సరాలు మేము సింగరేణిలో డ్యూటీ చేసినాం. మొన్న రిటైర్మెంట్ అయ్యి వచ్చినాం. మేము ఇది దున్నుకుంటామని వస్తే వైద్యుల ప్రతాపరెడ్డి భార్య, ప్రతాపరెడ్డి 2 బిడ్డలు, వైద్యుల తిరుపతి రెడ్డి చిన్న కొడుకు మా మీదకి దాడి చేస్తాను. మేము పోలీసు కేసు పెట్టి నన్ను కొట్టి నన్ను కేసు పెడితే ఎఫ్ఐఆర్ రాసినామన్నారు. వాళ్ళని ఏమనలేదు. మళ్ళీ 2వ సారి తిట్టినామని కేసు పెట్టినాం. అయినా అప్పుడు వాళ్ళని ఏమనలేదు. మా ఇంటి మీదకి వచ్చినామని ఇంటి మీదకి వచ్చిళ్ళు వాళ్ళు. ప్రతాపరెడ్డి బిడ్డను వైద్యుల తిరుపతి రెడ్డి కొడుకు మా ఇంటి మీదకి వచ్చిళ్ళు. నా భర్తను నన్ను బెదిరించాను. నేను యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన. అయినా వాళ్ళని ఏం చేయలేదు. మళ్ళీ అక్కడి నుంచి అసంపత్తి స్టేషన్లో కూడా కేసు పెట్టిన. వాళ్ళ మీద గిట్ట నా మీదకి వచ్చిళ్ళని అట్లా కేసు పెట్టినాక కూడా వాళ్ళని ఏం చేయలేదు. మళ్ళీ మొన్న నేను అంతా దున్నుకొని నువ్వులు అలుకున్నాక వాళ్ళు నీళ్ళు పెడతాంటే నన్ను ఆ భూమిలో నీళ్ళు ఎందుకు పెడతానని నేను వచ్చిన. వస్తే ప్రతాపరెడ్డి బిడ్డ అది భర్త ఇద్దరకు నా మీద నన్ను మస్తు తిట్టి కేసు పెడితే SIMCI ఫోన్ చేసి వాళ్ళకి ఎందుకు పోయినావు అని అన్నాడు. అంటే సారు నా భూమిలకు నేను వస్తానా రానా, నా భూమిలకు వాళ్ళు వచ్చి నీళ్లు పెడితే నేను వచ్చిన. మరి వాళ్ళు ఎందుకు వచ్చింది సార్ అని చెప్పానంటే వాళ్ళు గట్లనే పోతారు. అంటే మరి నాది పట్టా నాది, పాస్బుక్ నాది, వాళ్ళు ఎట్లా వచ్చింది సారు అని చెప్పి నేను అంటే నాది ఇప్పుడు రైతు బంధు పడుతుంది భూమిలో, రైతు బంధు పడుతుంది. నా భర్తకు రైతు బంధు పడ్డది. నా భర్త దాని మీద లోన్ తీసుకున్నాడు, నేను లోన్ తీసుకున్నా, 2 లక్షలు లోన్ తీసుకున్నా, రైతు బంధు పడుతుంది. నా భూమికి వాళ్ళు వచ్చి ఇది నాది అని అంటే మళ్ళీ గట్టెందుకు కట్టాను సార్, నా భూమిలో వాళ్ళు నీళ్ళు పెడితే నేను ఆ పైపు తీసేసిన, నన్ను గట్టెందుకు కట్టాలంటే వాళ్ళు గట్లే పెడతారు. నువ్వెందుకు పోయినా నువ్వు పోకన్నాడు. అంటే నా పాస్బుక్ క్యాన్సల్ చేయి. ఎంఆర్ఓ వచ్చి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెవెన్యూ వాళ్ళు వచ్చి మన సర్వే వాళ్ళు వచ్చి సర్వే పెట్టి మాకు అద్దులు వాళ్ళకి కొట్టిన సార్ అంటే సపోర్ట్ చేస్తలేరు. సీసీ కెమెరా ఫస్ట్ ఒక సీసీ కెమెరా పెట్టినాం. అది ఫస్ట్ సారి అద్దులు వాళ్ళకి కొట్టినప్పుడు ఆ సీసీ కెమెరా వాళ్ళకి కొట్టిండు. మళ్ళీ 2వసారి సీసీ కెమెరా వాళ్ళకి కొట్టిండు. మళ్ళీ 2వసారి అద్దులు వాళ్ళకి కొట్టింది సార్ అని చెప్పంటే వాళ్ళు గట్టే వాళ్ళకి కొడతారు. వాళ్ళ భూమి వాళ్ళ ఇష్టం. ఈ సిఐ నా ఇంటి మీద గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని సురభి దయాకర్ రావు ఫార్మసీ కళాశాలలో చైతన్య స్రవంతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 52 మంది వైద్యులను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి వైద్యుల సేవలను ప్రశంసిస్తూ ప్రతి ఏడాది ఇదే కళాశాలలో డాక్టర్స్ డే నిర్వహించాలని సూచించారు. ఇదే వేదికపై సమాజ సేవలో విశేష కృషి చేసిన బండారు రాంప్రసాద్ రావుకు మాతృభూమి సంస్థ ఆధ్వర్యంలో సేవారత్న బిరుదును ప్రదానం చేశారు. కార్యక్రమంలో IMA అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లబండి పద్మజ్యోతి, డాక్టర్ ఎలిశాల లింగం, డాక్టర్ ఏ శైలజ, డాక్టర్ వాసవచారి, డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ పెంటాచారి, డాక్టర్ గంజి మల్లయ్య, డాక్టర్ నాగమున్నయ్య, డాక్టర్ ఎల్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘం సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘాల్లో ఉన్న వివిధ వర్గాలను ఏకం చేస్తూ రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు ఈ మధ్య నిర్వహించి రాష్ట్ర స్థాయిలో బ్రాహ్మణ సంఘంలో పెద్ద గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహా వ్యక్తి. ఆ రోజు ఆ సంఘంకి కాకుండా మన డాక్టర్స్ కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి
మనందరికీ ఒకే వేదికపై తీసుకొచ్చి డాక్టర్స్ డే సందర్భంగా మనకు సన్మానం చేయడం తెలుసుకోవడం అనేది నిజంగా ఉదాహరణ. మీ అందరికీ తెలుసు డాక్టర్స్ డే అనేది ఒక ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం తన ఆకర్షణీయమైన డిజైన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆధునిక నిర్మాణ శైలి, విశాలమైన టెర్మినల్, అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న ఈ విమానాశ్రయం దేశంలోని అందమైన విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు దీని డిజైన్ ప్రశంసిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మేజర్ పంచాయతీ పరిధిలోని బీసీ హాస్టల్కు వెళ్లేందుకు కనీస రహదారి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు బురద, గుంతల మధ్య ప్రమాదకరంగా రాకపోకలు సాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు తమ హాస్టల్కు వెంటనే రహదారి నిర్మించాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. విద్య కోసం హాస్టల్లో ఉంటున్న తమకు కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారికి నమస్కారం అండి. మేము జంగారెడ్డిగూడెం బీసీ బాయ్స్ హాస్టల్లో చదువుతున్నాము. హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లే దారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం పడినప్పుడు బురదమయంలో అవుతుంది. మీరు మా అందు దయచేసి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాము. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ లో అందుబాటులోకి SGR-9 కన్వెన్షన్, ప్రజలకు ఉపయోగకరమన్న ఎమ్మెల్యే. భక్తి శ్రద్ధలతో పోచమ్మ మహోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన జగ్గారెడ్డి. గోదావరి ఖనిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం, దుకాణం పూర్తిగా దగ్ధం, షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం, 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం. రాప్తాడ్లో రాజకీయ వేడి, తోపుదుర్తి వ్యాఖ్యలపై ముత్యాలప్ప ఫైర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.